హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చిందండి వయ్యారి. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గుడ్డు కూర. చిచ్చి గుడ్డు కూర ఏంటి, గుడ్డు ఉంది, ఎండి చేప ఉంది, ములక్కాయ ఉంది, ఉల్లిపాయ ఉంది, టమాటో ఉంది, పచ్చిమిర్చి ఉంది, స్పైసెస్ అన్నీ ఉన్నాయి. కడాయిలో ఆయిల్ వేసుకొని గుడ్లు అయితే రప్ప రప్ప వేపేద్దాం. వేపేసి అయితే పక్కన పెడదాం. నెక్స్ట్ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నూనె అయితే సలసలా మరిగిపోయింది కదా, ఉల్లిగడ్డలు అయితే పాడేద్దాం. తర్వాత అయితే టమాటోలు కూడా పాడేద్దాం. ఒకసారి పారేసి మంచిగా సాల్ట్ వేసేసి రప్ప రప్ప రుబ్బేద్దాం. ఈ వేగేలోకి అయితే ఒక ముచ్చట చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే గోదావరి వాళ్ళని అయితే పెళ్లి చేసేసుకోండి. అబ్బా, ఇట్లా మంచి మంచిగా వండి పెడతారు. గోదావరి వాళ్ళు చేపెడితే ఈ కూర టేస్ట్ అయినా అదిరిపోవాల్సిందే. ఇంకా పెళ్లి కాని వాళ్ళు అయితే ఆ పనిలో ఉండండి. నేనైతే ఉల్లిగడ్డలు లేపేస్తాను ఈలోగా. ఇవైతే ఉడకనంటున్నాయి, కొంచెం మంట పెంచేద్దాం. అవే చచ్చినట్టు ఉడుకుతాయి. ఇవైతే సిగ్గుతో ఉడకనట్టున్నట్టు ఉన్నాయి. మూత అయితే ఎట్టేద్దాం. మూత అయితే తీసేద్దాం, మంటకి మాడిపోగలం. కొంచెంత రుబ్బేద్దాం. ములక్కాయలు అయితే వేసేద్దాం. కొంచెం స్టైల్గా వేద్దాం. వీడియోని చూడాలి కదా లాస్ట్ వరకు. ములక్కాయ డైటింగ్ చేస్తున్నట్టుంది, బాగా సన్నగా నాజుగ్గా ఉంది. కూరగాయల రేట్లు అయితే ఫుల్గా ఉన్నాయి, చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి బయట. స్లిమ్ ఉంది కదా, ఇదే 10 రూపాయలంట. కొంచెం అంత కారం పసుపు వేసేద్దాం. వేసేసి తిప్పేద్దాం, లేదంటే మాడిపోద్ది. జాగ్రత్తగా తిప్పండి, ములక్కాయలు అసలు బక్కగా ఉన్నాయి. ములక్కాయ స్లిమ్గా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోద్దులండి. కొంచెం కరివేపాకు వేసేద్దాం, లేదంటే జుట్టల్లో ఊడిపోతుంది. బాగా కరివేపాకు తినండి, జుట్టు అయితే బాగుంటుంది. పొద్దున్న లవ్వంగానే 2 కరివేపాకు రబ్బులు అయితే పసపస నవ్వులేయండి. కొంచెం వాటర్ తాగండి, జుట్టు అయితే ఊడకుండా ఉంటుంది. జుట్టు ఉంటేనే కదా అందం. కొంచెం నీళ్ళు వేయంగానే ములక్కాయలన్నీ తేలిపోతున్నాయి. బాగా బలంగా ఉన్నాయి కదా ములక్కాయలు, అందుకే తేలిపోతున్నాయి. కొన్ని నీళ్ళు వేసాను, మళ్ళీ తేలిపోతాయి, ఎటు వెళ్ళిపోతాయని. నాకులా తిప్పేకండి, కూరల్లో బయటకు వచ్చేస్తుంది. వదిలేయండి అలా ప్రశాంతంగా దాన్ని. ఇటు పక్క ఎండి చేపలు అన్నాను కదా, ఇవైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. డైరెక్ట్గా ఆ కడాయిలోనే ఫ్రై చేసేసేస్తే మనం భరించలేము ఆ స్మెల్. అందుకే వేరే కడాయిలో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఫ్రై చేసేస్తున్నాను. జాగ్రత్తగా ఫ్రై చేయండి, పైకి మంటలు వచ్చేస్తాయి. వంట చేసేటప్పుడు జాగ్రత్తగా లేవనుకో వంట కాస్త పెద్ద మంట అయిపోతుంది. జాగ్రత్తగా ఆపండి, లేదంటే అందులో అతుక్కుపోయి రాకుండా ఉండిపోగలవు. నేను సీరియస్గా తీసుకున్నాను. దృష్టి ఇక్కడ పెట్టండి, దిక్కులు చూడకండి, లేదంటే ఇవి మాడిపోయి బొగ్గుల్లో అయిపోతాయి, లేదంటే కరకరలు ఆడిపోతాయి. ఇట్లా కూడా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు ఇప్పుడు కర్రీ కాబట్టి చూసారా, దీంట్లోంచి రానంటున్నాయి. అయ్య బాబోయ్, మంటలోకి వెళ్ళిపోయిందంటే పైకి వచ్చేస్తాయి మొత్తం మంటలో. పక్కన అయితే పడేద్దాం వీటిని. చూసారా, కూర సగం అయితే ఉడికిపోయింది కదా. ములక్కాయలు ఎక్కువసేపు పట్టాలన్నీ, బస్సులు ఇమ్మగా ఉన్నది కదా.
అందుకని ఇవైతే వేసేద్దాము. ఎండు షేప్లోని గుడ్లు వేసేద్దాం. వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి అలా వదిలేద్దాం ఒక 5 నిమిషాలు. మీడియంలో పెట్టుకోండి. ఏ కర్రీ వండినా సరే టేస్ట్ అయితే బాగుంటుంది. ఓ హైలో పెట్టేసామంటే అది గబ్బు గబ్బు అవుతుంది. స్మెల్ అయితే రోడ్డు దాకా కొట్టేస్తుంది. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది కర్రీ అయితే. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూడడానికి అయితే నిగనిగలాడిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కొంచెం టైం రెస్ట్ ఇద్దాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత తిందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.